బెదిరించుడు వీళ్ళకి బాగా అలవాటైంది. గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ జా గారి పైన కూడా ఇదే రకంగా 2-3 సార్లు ఆరోపణలు చేసి మాట్లాడాడు. సరే, ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తితో అందరం కూడా వారు ఏది చేసినా కూడా దాన్ని అంగీకరించినాం. రాష్ట్రం ఏర్పడ్డాక మా అయ్య జాగీలు అన్నట్టు అధికారులను బెదిరిస్తే అధికారులందరూ ఏకమై ఒక దాటిపైకి వస్తే నువ్వు నేనుగా ఎవరం సిస్టమే ఉండకుండా పోతుంది. అధికారులని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులతోటి మీరు దుర్వినియోగం చేసినా కూడా మేము అధికారంలోకి వచ్చినాక ఏ అధికారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు సిస్టమ్ చెప్పినట్టు వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళపైన ఈ రకంగా మాటలు మాట్లాడితే రేపు పొద్దున ఎమ్మెల్యే కాదు, కనీసం రాజకీయం అనే పదం పలకలేని పరిస్థితికి వచ్చే రోజులు కూడా అతి తొందరలోనే కేటీఆర్ లో చూస్తావు. ఇంకేం చేస్తారు? 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు మాట్లాడటానికి నోరికి తాళం వేసే, అధికంగా ప్రశ్నిస్తే బెదిరించి గుంజుకునే, ఇంకెక్కువ మాట్లాడితే భౌతిక దాడులు చేసే, ఇంకెక్కువ మాట్లాడితే పీడీ యాక్ట్లు పెట్టే. వాళ్ళు ఎంత చేయగలుగుతారు అంత చేసారు. ఈరోజు వాళ్ళు చేసినట్టు మేము చేస్తే ఈరోజు నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్ళు అన్ని చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారు మనం దానిపైన దృష్టి పెట్టొద్దు, డెవలప్మెంట్ ప్రజలకి మంచి చేయాలి తప్ప ఆ దొంగల గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తారు. నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఈ కొడుకులని కనీసం ఒక నెల రోజులు జైల్లో షిప్ప కూడా తినిపిస్తారని నాకు బుద్ధి వస్తుంది అనిపిస్తుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే స్టేట్ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ పైన మనకు దృష్టి ఉండాలి, ఈ డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ అవి చేస్తుంది, అందులో మనము రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయకూడదని వారు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో వారు ఆ రకం ఉన్నారు కాబట్టి దొంగలకి ఇట్లా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటా లేదా ఫుట్బాల్ లెక్క మేము తంతే అసెంబ్లీకి రాకుండా పోయారా మీరందరూ గమనించారు, అవంతటి కూడా ప్రజలందరూ కూడా చూసిండ్రు. అరే, ఒక ఆడబిడ్డ వచ్చి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని వాళ్ళు నాయకులు ఒకసారి వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఉందా లేదా మనం ఒకసారి ఆలోచించాలి. అన్న వీళ్ళకి ఈ కుటుంబానికి ప్రాబ్లం ఏంటంటే, సరే వీళ్ళకి మంచిగా మాట్లాడు వెనతో పెట్టిన బుద్ధి అంటే అబద్ధాన్ని కూడా ఎంత మంచిగా ముస్తాబు చేసి అందంగా మాట్లాడవచ్చు ఆ విద్య ఈ కుటుంబంలో అందరికీ ఉంది. ఆ విద్యతోటి ఏది చేసినా నడుస్తుంది అని చెప్పని అనుకుంటారు. అధికారులను ఆడుకోనికి ఏముంటది అన్న, లోపల విచారణ ఏమైతుందో మరి మాకే తెలియంది ఈ రోజు మాట్లాడేటోళ్ళకి తెలుస్తుందా? అంటే విచారించే ఇప్పుడు లోపల విచారణ అవుతుంది హరీష్ రావుకి అధికారులను నువ్వే తిట్టబట్టే హరీష్ రావు గారు బయటికి రాలే. మరి లోపల జరిగిన విచారణ మీకెట్లా తెలిసింది? అంటే లోపల ఉన్న వాళ్ళు మీకోవట్లా మాకోవట్లా? లోపల విచారణలో ఏం జరుగుతుంది? చేసేటోళ్ళు బయటికి రాలే, చేయించుకునేటోళ్ళు బయటికి రాలే. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము ఆలోచించాలి ఆయన మాట్లాడే మాటలతోటి. 20 సంవత్సరాలలో ఇప్పుడు నేను ఇంత క్లియర్ గా ఎథికల్ హ్యాకర్ 21 years ఏజ్ అంటే ఆ రోజు వాళ్ళు పంపించినప్పుడు అబ్బాయి పేరు కూడా టీ తోటి స్టార్ట్ అవుతుంది. లేదు కాకపోతే కాదని చెప్పాలి నేను బయటకు వచ్చి చెప్పమని చెప్పారు. లేదు పంపకపోతే పంపలేదని చెప్పమని చెప్పండి. ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు 100% అది కూడా బయటకు వస్తుంది, ఎవరిని పంపిర్రు ఎట్లా పంపిర్రు అనేది తెలుస్తుంది. అండ్ ఇది కూడా ఎందుకనంటే బయట సర్కిల్స్ లో పోయిన అబ్బాయి ఆయన ఇబ్బంది పడతాడని చెప్పి ఏదో వేరే చోటుకెళ్ళి నాకున్న అవగాహనతోటి చాలా క్లియర్ గా నేను ఏజ్ మెన్షన్ చేసిన, అబ్బాయి స్టార్టింగ్ లెటర్ మెన్షన్ చేసిన, బయట దేశాలకు పంపించిన ప్రభుత్వ నిధులతో మెన్షన్ చేసిన. అది నిజమా కాదా వాళ్ళని చెప్పమని చెప్పండి.